హాయ్ అండి. ఈరోజు మనం ఆల్ వెజిటేబుల్స్తో పులుసు చేసుకుందాము. ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ ఇటెక్కాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక 50 గ్రామ్ చింతపండు నానేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేశాను. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు వాటిని ఆయిల్లో కలిపాక ఆలుగడ్డ ముక్కలు చెక్కు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసానండి. అవి కూడా ఆయిల్లో బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి కలిపేసి అందులోనే దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఆయిల్లో కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు స్టార్టింగ్లో మర్చిపోయానండి, ఇప్పుడు వేసాను. తర్వాత మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టి మగ్గించుకుందామండి. కారంలో పచ్చి స్మెల్ పోయేంత వరకు. ఇది రైస్లో బాగుంటుందండి. ఈ పులుసు అన్నం టకా వెళ్ళిపోతుందండి. తినడానికి ఇష్టంగా ఉంటుంది. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న పులుసు మరుగుతున్నప్పుడు ఒక బెల్లం ముక్క, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా మరిగించిన తర్వాత పుదీనా, కొత్తిమీర తరుగు వేసాను. అంతే, రెడీ.